కస్తూర్బా రెసిడెన్షియల్ అలాగే మోడల్ స్కూళ్లపై రివ్యూ నిర్వహించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. రాష్ట్రంలో ఉన్న కస్తూర్బా స్కూళ్లలో 50 కోట్లతో ప్రహరీ గోడ, సీసీ కెమెరాలు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. 51 రెసిడెన్షియల్ స్కూళ్లలో 79 కోట్లతో కొత్త భవనాలు, టాయిలెట్స్తో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈరోజు తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీకి సంబంధించి, కేజీబీవీస్కి సంబంధించి, మోడల్ స్కూల్స్కి సంబంధించి నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డీటెయిల్డ్ రివ్యూ చేయడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్స్కు బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. RIDF 21లో 50 కోట్లు అంటే మొత్తంగా ఒక 79 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు మంజూరు ఇవ్వడం జరుగుతున్నది. ఈ 79 కోట్ల రూపాయలతోనే ఈ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కింద ఉన్న పాఠశాలల్లో కొత్త బిల్డింగ్స్ నిర్మాణము, అడిషనల్ క్లాస్ రూమ్స్ నిర్మాణము, ఎక్కడెక్కడైతే టాయిలెట్స్, బాత్రూమ్స్ ఇన్సఫిషియెంట్గా ఉన్నాయో, స్టూడెంట్స్ రేషియోకు తగ్గట్టుగా లేవో అక్కడ అడిషనల్ టాయిలెట్స్, బాత్రూమ్స్ నిర్మాణము, ప్రతి స్కూల్లో కూడా ఒక RO ప్లాంటు, ప్రతి స్కూల్లో CC కెమెరాస్ ఏర్పాటు చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది.